నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఏంటండి దేవుణ్ణి అంటే అర్థం ఏంటి? తెలుగులో మనకు చక్కగా అర్థం కావాలంటే దేవుణ్ణి చూడకుండా తన ముఖాన్ని ఏం చేశాడంట? కప్పుకున్నాడంట. చాలాసార్లు దేవుని చూడాలని మనము పాటలు పాడుతుంటాం. చాలా పాటల్లో కూడా నీ ముఖము చూడాలని, నీ సన్నిధిని చూడాలని, ఇట్లా నీ మహిమను చూడాలని ఎన్నెన్నో పాటలు మనం పాడుతున్నాం కూడా దేవుణ్ణి ఆరాధించటంలో. కానీ మోషే దేవుని చూడగానే ముఖాన్ని కప్పుకుంటున్నాడు. ఇంకా చాలా మాటలు చూసుకుంటే అక్కడ భయపడుతున్నాడంట, కప్పుకుంటున్నాడంటే సిగ్గుపడుతున్నాడంట. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు కప్పుకుంటున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు సిగ్గుపడుతున్నాడు అని అంటే ఈ భాగముల నుంచి ఒక 3 తలంపులు మనం తీసుకుంటాం. ఏంటో 3 తలంపులు అంటే, మొట్టమొదటిగా మోషేకు అర్థమైన విషయం ఏంటంటే ఈయన సాధారణమైన దేవుడు కాడు. మరి ఏ దేవుడు అంటే ఈయన? మోషేని దేవుణ్ణు అని అంటలా, అనంటే కప్పుకునేవాడు కాదేమో. ఏమంటున్నాడు? నీ తండ్రి దేవుడును. ఓహో, ఈ దేవుడికి మా తండ్రి కాలం నుంచే ఉన్నాడా? కాదు, నీ అబ్రహాము దేవుడును, నీ తండ్రికి తండ్రి దేవుడును, నీ తండ్రికి దేవుడును అనగా ఈయన తండ్రి ఎవరు? యొకోబేదు. కాబట్టి వీరి వంశమంతా ఎక్కడికి వెళ్తున్నారు? అబ్రహాం వరకు పోతున్నారు. కాబట్టి ఒక మాటలో అర్థమవుతుంది ఏంటంటే ఈ దేవుడు అప్పటి నుంచి ఉన్నాడా? ఈ దేవుడికి కాలం ఎంత కాలము? అమ్మో, ఈయన సాధారణమైన దేవుడు కాదు. కాబట్టి ఈ మాటకు మనం పెట్టుకునే పేరేంటంటే నిత్యమైన దేవుడు. చెప్పండి ఆ మాట. దేవుడికి కాలములు సమయములు ఉండవు. కాబట్టి ఈ రోజున మనము ఆరాధించే మొదటి మాట దేవుడిని ఏంటి అని అంటే, అయ్యా నీవు నిత్యముండే దేవుడు. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము, లేక సమూయేలు కంటే ముందే ద్వితీయోపదేశ కాండం చూద్దాం. అక్కడ ఒక 2 మాటలు వరుసనే మనకు కనపడతాయి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాటను మీకు చూపిస్తాను. 27వ వచనం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఏ దేవుడు అంటండి? ఈయన శాశ్వతంగా ఉంటాడంట. ఇంకొంచెం కిందికి రండి. ఇదే 33వ అధ్యాయము 2వ లైన్, నిత్యముగా నుండి బాహువులు నీకు ఎట్లా ఉంటాయి అంటే, ఆయన బాహు అంటే చేతులు ఎప్పుడు ఉంటాయంట. ఇంకొక వచనం చూద్దాం రండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము ఒక 2-3 వచనాలు చూసుకొని మనము లోపలికి వెళ్తాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము చూడండి. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. కాబట్టి దేవుడు ఆదియు అంతము లేనివాడు. ఆయన సంవత్సరములకు మితి లేదు. ఆయన అబ్రహాము కాదు, ఇంకా ముందున్నాడు. ఇంకొంచెం జాగ్రత్తగా చెప్తే, ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుని పరిశోధిస్తున్నప్పుడు నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానంట. అదేంటి నీకు ఇంకా మరి లేవే, నువ్వు అబ్రహాము కంటే ముందు ఎట్లా ఉన్నావు? అవును, ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు ఆయన? జగత్తు పునాది వేయబడ, ఈ సృష్టి లేకముందే ఆయన ఉన్నాడు. కాబట్టి ఆది కాండము చూడండి, ఎక్కడున్నాడు దేవుడు? ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చూడండి, భూమి ఆకాశము లేనప్పుడు దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే శాశ్వతుడైన దేవుడు. 48వ కీర్తన గ్రంథము 48:14 వచనం చూడండి. 48వ కీర్తన 14వ వచనము, ఈ దేవుడు సదాకాలము
మనకు దేవుడై ఉన్నాడు. చూడండి ఆ మాటను, చాలమ్మ. ఈ దేవుడు ఎటువంటి వాడు అంటాడు? సదాకాలము దేవుడు. కాబట్టి మనకు సంవత్సరాలు, మనకు ఆయుష్ తక్కువ ఉంటుంది, కానీ ఈ దేవునికి ఆయుష్ తక్కువ కాదు. ఆయన సంవత్సరములకు మితి లేదు. ఇందాక చూస్తూ వచ్చాం యోబు గ్రంథంలో. ఆయన శాశ్వతమైన దేవుడు. యెషయా గ్రంథం రండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. యెషయా గ్రంథము, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మోషే దేవుణ్ణి చూడగానే తన ముఖము కప్పుకొనటలో మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, మానవుడు కొంచెము కాలమే ఉంటాడు. మోషే రాస్తాడనమాట. ఏమని రాస్తాడు? 90వ కీర్తన రండి. ఈ మోషేని ఏమని రాస్తున్నాడు చూడండి. 90వ కీర్తన 10వ వచనం చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. మేము ఎట్లాంటి వాళ్ళం అంటే, ఎట్లాంటి వాళ్ళం? ఎగిరిపోయేవాళ్ళం. అంతులని కనబడి, అంతులని మాయమైపోయి ఆవిరి వంటి వారు, చేదు నుండి జారు బిందువుల వంటి వారు, చిమ్మట కొట్టే చిమ్మట వంటి వారం. కాబట్టి మన ఆయుష్ ఎటువంటిది అంటే చాలా అల్పమైనది, చాలా స్వల్పమైనది. రండి కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథము 8 చూడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనము. నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడే పాటివాడు. చాలండి, చాలమ్మా. కాబట్టి ఆయన ఏ పాటివాడు? అందుకని యోబు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా యోబు ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు చూడండి. 5వ వచనము చూడండి. నీ జీవిత కాలము నరుల జీవిత కాలం వంటిదా. 10వ అధ్యాయం 5వ వచనం యోబు గ్రంథం. నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములు వంటివా. చాలు. కాబట్టి ఇదే దైవజనుడు నీవు ఏమంటున్నాడు? నీ ఆయుష్కాలం అలాంటిదా? కాదు కదా. కాబట్టి మనం ఎటువంటి వారం అంటే చాలా స్వల్పమైన కాలము కలిగిన వారు. అయితే దేవుడు ఎటువంటి వాడు? నిత్యుడైన దేవుడు. ఇప్పుడు మోషే నిత్యుడైన దేవుడిని చూడగానే ఆయనకి ఎందుకు తల కప్పుకున్నాడు? బహుశా ఒకటి ఏంటంటే, ఈయన మా పితరులందరికీ దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇది ఒక రెవరెన్స్, గౌరవం, భయము, భక్తి. అట్ ద సేమ్ టైం ఈయన నిత్యంగా ఉండే దేవుడు. మా నాన్న కాదు, మా తండ్రి కాదు, ఈయన మొదటివాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నాడు. చదవండి ప్రకటన గ్రంథము. ఏమన్నాడు ఆ మాట చదవండి. 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 'అమ్మా చదవమ్మా. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. 17వ వచనంలో చివరి లైన్ ఉంది. ఏంటంటమ్మా? ఇంకొక మాట అంటే మొట్టమొదటిగా ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు మొదటివాడు అంటే? ఇప్పుడు చూడండి 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భవిష్యత్ కాలములు ఉండువాడును నేనే. ఒక మాట చెప్తానండి. వర్తమాన కాలం అంటే ఏంటి? ఇప్పుడు. తర్వాత వర్తమాన భూతకాలం అంటే ఏంటి? జరిగిపోయి నిన్న. భవిష్యత్తు కాలం అంటే ఏంటి? రేపు. వర్తమాన కాలం అంటే ఇప్పుడు, ఈరోజు. తర్వాత భూతకాలం అంటే నిన్న, భవిష్యత్తు కాలం అంటే రేపు. ఎవరన్నా ఈ 3 కాలాలు ఉంటారండి? మనం ఈరోజు ఉంటాం, నిన్న ఉంటాం, రేపు తెలియదు. దేవుడికున్న ప్రత్యేకత ఇదే. ఆయన నిన్న ఉంటాడు, ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు.
ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకు సంవత్సరాలకు మితి లేదు. కాబట్టి ఏమని చెప్పాలి, దాన్ని ఏమని చెప్పాలంటే నిత్య జీవము కలిగిన వాడు ఆయన. కాబట్టి మోషే తన జీవితాన్ని కానీ మనమందరం ఒక్కసారి ఆ ఎదురు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనమందరం కూడా ఎంతో అల్పమైన ఆయుష్ కలిగిన వారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ పరలోకముల నుండి ఆయన ప్రత్యక్షత మోషేకి ఇవ్వటం ద్వారా మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే, నేను వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండువాడును. అయితే ఇటువంటి వాడు నువ్వు ఎందుకు వచ్చేవయ్యా నువ్వు ఇక్కడికి అని అంటే, ఎవరు ఆ లోపల ఉంది, ఆ పొదలో ఉన్నది ఎవరు, ఆ అగ్ని వచ్చి మాట్లాడుతుంది ఎవరు? చూడండి ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం క్షమించండి, నిర్గమాకాండం 3:2. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. కాబట్టి ఆ దూత ఎవరు? ఇప్పుడు ఆ దూత ఎవరు అని అంటే సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరని చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఆ దూతలో ప్రత్యక్షమైనారు. దేని కొరకండి? దేని కొరకు మేము విడిపించడానికి వచ్చానని చెప్తుంటున్నాడు. మనకు సాధారణంగా ఈ మాటలన్నీ కూడా ఈ ఐగుప్తు నుంచి విడిపించడానికి మనం అనుకుంటున్నాం, నిజమే, ఐగుప్తు నుంచి విడిపించడానికే. కానీ ఇక్కడున్న మూల భాషలో మూల అర్థాలు మనం తీసుకుంటున్నప్పుడు దేవుని రాజ్యము గురించి, పరలోకము గురించి దేవుడు దిగి వచ్చి ఉన్నాడంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోకి దేనికి దిగి వచ్చినాడంటే, నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్ళటానికి, నీకు నిత్య జీవం అనుగ్రహించడానికి. కాబట్టి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను బ్రతికించి ఆ నిత్య జీవములోనికి నిన్ను నన్ను ఆయన తీసుకెళ్ళినాడు. కాబట్టి ప్రభువా ఆ నిత్య జీవము నువ్వు మాకిచ్చావు. చూడండి అన్నమాట, ఎక్కడుంది? యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు ఏమండి నిత్య జీవమును ఎట్లా దయచేసినాడు? ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. చూసారండి, ఎక్కడుందంట జీవం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఆ జీవాన్ని మనకిచ్చినాడు. కాబట్టి ఇప్పుడు అల్పమైన ఆయుష్ కలిగిన మనము ఎట్లా చేయబడ్డామంట? నిత్య జీవం. ఎట్లా ఉంటాం చెప్పండి? మనం యేసుప్రభు నమ్ముకుంటే మా తర్వాత మార్చండి. దేవుని కుమారుని అంగీకరించినవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేని వాడే. ఇప్పుడు జీవము కలిగిన మనము ఎట్లా ఉంటాం దేవుని సన్నిధిలో? మత్తయి సువార్త సూర్యుని వలె ఉంటామంట. మత్తయి సువార్త 12 అనుకుంటాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 13 అండి. 13వ అధ్యాయము 42వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 42వ వచనం. అక్కడ ఏపును పండ్లు కొరుకుటై ఉండును. ఇక్కడ నుంచి 43 చదవాలి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చాలు. ఏ సూర్యుడు అంటండి? ఇప్పుడు చూద్దాం, చివరి మాట చూద్దాం. ప్రకటన గ్రంథం రండి. ప్రకటన 21వ అధ్యాయము 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కనులో ప్రతి బాష్పబిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. చాలు. చూసారండి, మరణం లేదంట. ఎందుకు లేదు? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచినాం, ఆయన కుమారుని అంగీకరించినాం. కాబట్టి ప్రభువా, మేమైతే నిత్య జీవము లేని వారం, నీవైతే నిత్య జీవము కలిగిన వాడు. మా ఆయుష్ను బెత్తినంత నువ్వు చేసి ఉన్నావు. మాకు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలంట. అయితే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాం. కానీ నువ్వేం చేసావు? నీ కుమారుని పంపించి నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించావు. కాబట్టి ఈ మొదటి మాటలో ఈయన ఏం దేవుడు అంటే నిత్య దేవుడు. చూడండి, 2వ మాటకి వెళ్ళిపోదాం. ఎందుకు మోషే అట్లా చేసినాడు? 3వ అధ్యాయం నిర్గమాకాండము 3:6 చదవండి. 2వ మాట చూద్దాం మనము. మరియు ఆయన